హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోతుంది. మళ్ళీ ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అదేంటంటే దేవాలయాల్లో పెట్టే పులిహోర ప్రసాదం అంటే చాలామందికి ఇష్టం కదూ. నాకు కూడా చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నాకు వీలైనప్పుడల్లా. దాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ నేనైతే రైస్ని అయితే ఉడికించుకుంటున్నానండి కుక్కర్లోని. ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి, అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయండి. ఆయిల్ని యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందండి. పులిహోరకి ఎప్పుడు కూడా రైసు పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే చింతపండు అయితే ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకొని ఒక వాటర్ పోసుకొని నానబెట్టేసుకోండి, పక్కన పెట్టేయండి. తర్వాత ఈ పులిహోరకి అంత టేస్ట్ని ఇచ్చేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనే చెప్పొచ్చండి ఈ మసాలా పౌడర్ని. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ మెంతుల్ని, అలాగే ఒక స్పూన్ ధనియాల్ని, ఒక 2 స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు మంచి టేస్ట్ని ఇస్తుందండి. అలాగే ఒక 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వస్తే బాగుంటుందండి, సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత పులిహోరకి సంబంధించి మనం పోపెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాల్ని వేయించుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పుని, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు మినపప్పుని, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు వేరుశనగ గుళ్ళను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు అవైలబుల్గా ఉంటే జీడిపప్పును కూడా వేసుకోండి. జీడిపప్పు అనేది ఆప్షనల్. తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, ఒక 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి. ఇదంతా కొంచెం ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. చింతపండు పులుసు వేసాక కొంచెం సేపు ఉడికిన తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఇంగు పౌడర్ను కూడా వేసుకోండి. ఇంగు అనేది కొంచెం తక్కువగా వేసుకోండి, మళ్ళీ టేస్ట్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది. అలాగే ఒక చిన్న సైజు బెల్లం ముక్కని వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా దగ్గరికి ఉడికించేసుకోండి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది. దగ్గరికి పడ్డాక రైస్ ఎలా ఉడికిందో ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారండి, ఇంతేనండి, దగ్గరికి పడిపోయింది కదా. ఆయిల్ అనేది చూసారా ఎలా పైకి తేలుతుందో. పర్ఫెక్ట్గా మనకి ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అన్నాన్ని అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ ఇదంతా కూడా మిక్స్ చేసేసుకుందాము. అలాగే మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా పౌడర్ని అయితే ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని ముందు కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. అంతా పర్ఫెక్ట్గా ఉంటే సరిపోయినట్టే. సాల్ట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ ప్రసాదం పులిహోరనైతే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.